అలాగే నా పేరు మహేంద్ర వెంకట. మన ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా అఖండ 2 సినిమా గురించి ఇంకా ఫైనల్గా ఒక కన్క్లూషన్ అయితే వచ్చేసింది. సో అంటే అందరూ ఎదురు చూస్తున్నారు, అట్లీస్ట్ సాటర్డే రోజైనా సండే రోజైనా రిలీజ్ అవుతుందేమో అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎలాగో వాళ్ళు ప్రీమియర్స్కి వాటికి పర్మిషన్లు వచ్చాయి, జియో కూడా వచ్చింది, అంతా ఉంది కదా. సో జియో ఇచ్చిన డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్రెడీ అట్లీస్ట్ మ్యాచ్ అవుతున్నాయి కదా. అట్లీస్ట్ ఈ టైంలో రిలీజ్ చేసుకుందాం. అండ్ బాగా బజ్ కూడా క్రియేట్ అయింది. యాక్చువల్గా ఈ ఒక్క ఇష్యూ కారణంగా విపరీతంగా బజ్ బిల్డ్ అయిపోయింది గ్రౌండ్ లెవెల్లో. సో వన్స్ రిలీజ్ అయితే మటుకు బేభత్సంగా హెల్ప్ అయిపోద్ది ఈ సినిమాకి. కానీ ఇంక ఈ వీక్ అయితే రిలీజ్ అవ్వట్లేదు. వాళ్ళు క్లారిటీ ఇచ్చారు 14 days ప్లస్ వాళ్ళు చెప్పారు, వీ ట్రైడ్ అవర్ అబ్సల్యూట్ బెస్ట్ టు బ్రింగ్ అఖండ టు ది బిగ్ స్క్రీన్స్, బట్ డిస్పైట్ అవర్ టైర్లెస్ ఎఫర్ట్స్ సమ్టైమ్స్ ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ హ్యాపెన్స్ అండ్ అన్ఫార్చునేట్లీ దిస్ ఈస్ ద టైమ్. ఇంకా అవ్వదు. వీ సిన్సియర్లీ అపాలజీస్ టు ఆల్ ద ఫ్యాన్స్ అండ్ సినిమా లవర్స్ అక్రాస్ ది వరల్డ్ who have been eagerly waiting for the film with so much anticipation. We are forever grateful to our dearest god of masses Nandamuri Balakrishna garu and Boyapati Srini garu for standing by us during this challenging moment. Akhanda 2 will hit the bullseye whenever it arrives, coming very soon with a new date. సో ఈ టైంలో మాతో ఉన్నందుకు బాలకృష్ణ గారికి, బోయపాటి గారికి ధన్యవాదములు. మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా అఖండ 2 విధ్వంసం సృష్టిస్తుంది, అందులో నో డౌట్. కొత్త డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము అండ్ మళ్ళీ చెప్తాం కొత్త డేట్ ఏంటనేది అని చెప్పి ఒక పోస్ట్ అయితే పెట్టారనమాట, ఒక ట్వీట్ అయితే వేశారు. ఇదే జరిగిన సిచ్యువేషన్. సో వాళ్ళైతే రిలీజ్ డేట్ అయితే ఇవ్వలేదు. సో ఈ వీక్ అయితే రిలీజ్ కావట్లేదు. అయితే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసుకోవాలి అనుకుంటే ఇన్ కేసు మహా అయితే ఒక మాదిరిగా మంచి డేట్ ఏదైనా ఉందంటే ఇప్పుడు December 12 మాత్రమే ఉంది. ఎందుకు డిసెంబర్ ఒకవేళ 18th అంటే December 19th ఆ టైంకి రిలీజ్ చేస్తాము అన్నట్టయితే మాత్రం వాళ్ళకి ఓవర్సీస్లో థియేటర్లు దొరకడం చాలా కష్టం. ఇప్పటికే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఏవైతే తీసుకున్నారో ఇప్పటికే ఏవైతే థియేటర్స్ తీసుకున్నారో ఆ థియేటర్స్ అన్నీ కూడా కంప్లీట్గా వేరే వాటికి ఇచ్చారనమాట. జూటోపియా 2 ఇంకోటి ఏదో వస్తుంది. సో వీటన్నిటికీ కూడా ఇచ్చేశారు. సో ఆల్రెడీ దీనికి రావాల్సిన థియేటర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేరే వాటికి వెళ్ళిపోయాయి కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఈ వీక్ అయితే రిలీజ్ కాదు. అండ్ ఈ వీక్ రిలీజ్ అయినా ఇండియాలో మాత్రమే బెటర్గా రిలీజ్ అవుతుంది తప్ప ఓవర్సీస్ కాదనుకున్నారు. సరే అనుకుంటే ఇంకా నెక్స్ట్ వీక్ అనుకున్నారు. సో December 12 మాత్రమే బెస్ట్ ఆప్షన్గా మిగిలింది వాళ్ళకి. బట్ December 12కి సంబంధించి ఉన్న ఒక హ్యూజ్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఏదైతే పంచాయతీని ఇప్పుడు తేల్చుకోలేకపోయారో దాన్ని ఇంకొక వారం రోజుల్లో తేల్చుకోలేరు. వాళ్ళు మళ్ళీ వేరే ఫైనాన్షియర్స్ని పట్టుకోనో లేదంటే ఇంకేవో ఆప్షన్స్ చూస్ చేసుకోనో వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి క్లియర్ చేసి ప్రస్తుతానికి ఆ అమౌంట్ మిగతా ఒక సగం అమౌంట్ అయినా పే చేసి మిగతా అమౌంట్ తర్వాత పే చేస్తామని చెప్పి అలా చేసుకొని వాళ్ళు ఇష్యూ ఏదో సార్ట్అవుట్ చేసుకొని ఈ కేసు అనేది విత్డ్రాల్ చేసుకొని రావాల్సి ఉంటుంది. సో దానికి వాళ్ళు ఒక వారం రోజుల్లో చేసేయగలుగుతారా అంటే లేదు, ఆల్మోస్ట్ జరగని పని. సో December 12 రావడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు. సరే, సో December 19 కానీ లేదంటే 18 కానీ వచ్చింది అనుకుందాం. అప్పుడు వచ్చినట్టయితే ఏమవుతుంది తెలుసా, వరస్ట్ సిచ్యువేషన్ ఉంటుంది ఓవర్సీస్లో. ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు హాలీవుడ్ మూవీస్ అక్కడ ఆడుతూ ఉన్నాయి. అండ్ దానికి తోడు ఒక మెగా మాన్స్టర్ రిలీజ్ అవుతుంది ఆ టైంలో. మెగా మాన్స్టర్ ఇంకా అసలు ఎట్లా అంటే ఇంకా అసలు అది దానికంటే పెద్ద సినిమా ఇంకోటి లేదు హాలీవుడ్లో అనేటి కైండ్ ఆఫ్ సినిమా రిలీజ్ అవుతుంది. అదే అవతార్ సినిమా. ఈ అవతార్ సినిమా రిలీజ్ అవుతుంది అక్కడ. సో మరి ఇంకా ఇంకో ద ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్ను జూటోపియా, ఈ ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్ సారీ ఇది మన సినిమానే, సారీ జూటోపియా 2 ఒకటిని ఇంకోటి ఏదో ఉంది హాలీవుడ్ సినిమా. సో వీటికి ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ అయిపోయి సో ఇప్పుడే ఇలా ఉంది ప్రస్తుతానికి సిచ్యువేషన్. అండ్ ఇంకా ఆ టైంకి వచ్చిందంటే ఇంకా అఖండ అది అవతార్ సినిమా కనుక రిలీజ్ అయ్యింది అంటే
ఇంకా అసలు ఒక్క స్క్రీన్ కూడా దొరకడం ఇంపాసిబుల్. ఆ టైంలో మేబీ ఏమైనా తెచ్చుకోగలిగితే ఒక 5% ఆఫ్ స్క్రీన్సో, 10% ఆఫ్ స్క్రీన్సో తెచ్చుకోగలుగుతారు తప్ప, మోస్ట్ ఆఫ్ ద థియేటర్స్ ఎంత కాంటాక్ట్ ఉన్నప్పటికీ కూడా, ఎంత హ్యూజ్ లెవెల్‌లో ఏమంటారు నెట్వర్క్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్‌కి అక్కడ వాళ్ళకి కష్టం ఆ టైంలో తెచ్చుకోవడం. సో, ఓవర్‌సీస్‌కి ఆ టైంకి రావడానికైతే ఇబ్బందే, చాలా ఇబ్బంది. సో, డిసెంబర్ 12 ప్రస్తుతానికున్న బెస్ట్ ఆప్షను. ఇంకా ఆ తర్వాత ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటి? డిసెంబర్ 25. డిసెంబర్ 25న చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి యాక్చువల్‌గా. ఆ టైంలో ఒకటి కూడా కాదు. తెలుగులోనే చాలా మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్‌గా గుర్తయితే లేదు. అండ్ ఇంకోటి కన్నడ సినిమా కూడా 'మార్క్' రిలీజ్ అవుతోంది. తర్వాత హిందీ సినిమా ఒకటి 'తూ మేరీ మే తేరా' ఇదేదో కార్తీక్ ఆర్యన్ సినిమా రిలీజ్ అవుతోంది. చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయన్నమాట. సో, దానివల్ల ఏంటంటే ఇంకా మన తెలుగులో కూడా ఇంకో రెండో ఎన్నో సినిమాలు ఉన్నాయబ్బా! నాకు ఎగ్జాక్ట్‌గా స్ట్రైక్ అవ్వట్లే. ఆ టైంకి వస్తే గాని తెలియట్లే ఈ మధ్య కాలంలో సినిమాలన్నీ కూడా. ఇంతకుముందు బానే తెలిసేది ముందు. మనకి ఏంటో ఏ సినిమాలు వస్తున్నాయి ఈ వీకెండ్ అంతా కూడా. ఇప్పుడేంటంటే జస్ట్ ఆ టైంకి తెలుస్తున్నాయి అంతే. సో, ఈ సినిమాలన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఆ టైంకి ఉన్నాయి. సో, ఓవర్‌సీస్‌లో అప్పటికి కూడా కొంత ఇబ్బందే. ఎందుకంటే బాలీవుడ్ వాళ్ళు ఓవర్‌సీస్ కొంత ఆక్యుపై చేస్తారు. అవతార్ స్క్రీన్స్ ఆల్రెడీ ఉంటాయి. ఇంకా అది కాకుండా మళ్ళీ వేరే లాంగ్వేజ్ సినిమాలు ఉన్నాయి. కన్నడ అండ్ తమిళ్ నుంచి ఉంటాయి. సో, వాటికి ఓవర్‌సీస్‌లో కొన్ని ఎళ్ళిపోతాయి. ఇట్లాంటి కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉన్నప్పుడు మనకి ఓవర్‌సీస్ నుంచి దొరకడం కష్టమే. సో, డిసెంబర్ 25 కూడా కొంచెం ఇబ్బంది పెట్టేదే. అయితే సరే పోనీ అది ఓకే. అది కాదనుకుందాం పోనీ. తర్వాత ఇంకా మనకున్న ఆప్షన్ ఏంటి? జనవరి ఫస్ట్ వీక్. జనవరి ఫస్ట్ వీక్‌లో రిలీజ్ జేసుకోవాలి. జనవరి ఫస్ట్ వీక్‌న అసలు ఎప్పుడూ కూడా ఒక ప్రాపర్ రిలీజ్ డేట్ కింద కన్సిడర్ చేయరు. జనవరి ఫస్ట్ వీక్‌ని. ఎందుకంటే మళ్ళీ ఆ తర్వాత సినిమాలొచ్చేస్తాయి. ఒక 2 వారాలకే వచ్చేస్తాయి యాక్చువల్‌గా. సో, అందుకని దాన్ని కన్సిడర్ చేయరు. జనవరి 2నో, జనవరి 1నో రిలీజ్ చేద్దాం అనుకున్నా దాన్నసలు ఎప్పుడూ ఒక ప్రాపర్ డేట్ కింద కన్సిడర్ చేయరు. కాకపోతే అసలు వేరే ఆప్షనే లేదు అన్నట్టయితే మనకి అప్పుడే రిలీజ్ చేయాలి. జనవరి 1 థర్స్‌డే పడింది. న్యూ ఇయర్ రోజు రిలీజ్ చేసుకుందాం అనుకుందాం. పోనీ అప్పుడు కూడా మనకి ప్రాపర్‌గా థియేటర్‌లు కొంతవరకు దొరుకుతాయి. ఎందుకంటే అవతార్ స్క్రీన్స్ కొన్ని దొరుకుతాయి ఇంకప్పుడు. సో, ఇండియాలో అసలు ఇంక ప్రాబ్లమే లేదు. ఇంకసలు ఇండియాకి మాక్సిమం ఆ డేట్ ఎవరు ఇవ్వలేదు ఇప్పటివరకు. సో, కాంపిటీషన్ ఉండదు. సో, బెటర్‌గా రిలీజ్ చేసుకోవచ్చు. అండ్ న్యూ ఇయర్ కాబట్టి ఫెస్టివల్ డే కూడా. సో, వెన్స్‌డే రోజు ప్రీమియర్స్ యేసుకొని థర్స్‌డే రోజు మూవీ రిలీజ్ చేసుకోవచ్చు న్యూ ఇయర్ రోజు. సో, ఆడియన్స్ ఉంటారు. అండ్ తర్వాత ఆ తర్వాత వీకెండ్ కూడా ఉంటది. సో, లాంగ్ వీకెండ్ దొరుకుతది వాళ్ళకి. అట్లా కూడా ఒక ఆప్షన్ ఉంది. మళ్ళీ లేదంటే 9థ్ రాజాసాబ్ వస్తోంది. 9థ్ రాజాసాబ్ వస్తోంది. అండ్ 12థ్ 'మనశంకర వరప్రసాద్' వస్తోంది. అండ్ తర్వాత 14 'అనగనగా ఒక రాజు'. అండ్ ఇవి కాకుండా మళ్ళీ 'భరతమాయ శైలకు విజ్ఞప్తి', 'నారీ నారీ నడుము మురారి', ఆ తర్వాత 'పరాశక్తి', ఇంకోటేదో సినిమా ఉందయ్యా. మొత్తం 7 సినిమాలు లిస్ట్ చెప్పారు యాక్చువల్‌గా ఈ వీకెండ్‌కి. అసలు అది ఏందో అర్థం కాలే మొత్తం. 'పరాశక్తి' ఈయంది. ఆయన పేరేంది? శివకార్తికేయన్. సో, మొత్తం 7 సినిమాలైతే వస్తున్నాయి బేసిక్‌గా సంక్రాంతికి. అంతే. నేనైతే ఇంకా బేసిక్‌గా మొన్న చూసాను కూడా ఇవన్నీ. అందుకే నేనింత క్లియర్‌గా చెప్పగలుగుతున్నాను. 7 సినిమాలను లెక్క పెట్టుకున్నాను నేను. ఓరి బాబు! ఇన్ని సినిమాలు ఉన్నాయేంట్రా బాబు సంక్రాంతికి అనుకున్నాను నేనైతే మాత్రం. సో, వాటిలో నాకెక్కడో క్లారిటీ మిస్ అయింది. అండ్ అంటే డిజిటల్ రైట్స్ కోసం అని చెప్పి మాట్లాడుకున్నారనమాట. సో, జననాయకన్ సారీ 9వ తారీఖున జననాయకన్ ఒకటి వస్తుందిగా దాని గాలిలోంచి లెక్కల్లోంచి తీసేసాను నేను. సరిపోయింది పో. అంటే సో, 9వ తారీఖు వచ్చి రాజాసాబు, జననాయకను, తర్వాత మనశంకర వరప్రసాద్ గారు, తర్వాత అనగనగా ఒక రాజు, తర్వాత 'నారీ నారీ నడుము మురారి', తర్వాత 'భరతమాయ శైలకు విజ్ఞప్తి', 'పరాశక్తి'. అదే 7 సినిమాలు. జననాయకన్ ఒకటే మిస్ అయింది. సో, ఈ 7 సినిమాలైతే ఉన్నాయి. సో, సంక్రాంతి సీజను ఒకవేళ ఇప్పుడు వద్దాం అనుకున్నా కూడా సంక్రాంతి సీజన్‌కి రానివ్వరు. ఎందుకంటే ఇది ప్రొడ్యూసర్ కౌన్సిల్ హ్యాండిల్ చేస్తోంది. ఆ టైంకి ఏ సినిమాలు వస్తున్నాయని, దానికి స్క్రీన్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఏంటి, ఏవి పెద్ద సినిమాలు, దేని బడ్జెట్లు ఎంత. సో, ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ హ్యాండిల్ చేస్తున్నారు. సో, అది కొంచెం హెవీనే. ఆ టైంకి అసలు రావడానికి ఇబ్బంది. సో, 2 బెస్ట్ డేట్లు ఉన్నాయి. ఒకటి డిసెంబర్ 12. ఈ డిసెంబర్ 12న ఇంక సరే కొంచెం రావడానికి ఇబ్బంది అవుతుంది నాకు తెలిసి. ఇప్పటికిప్పుడు సార్ట్ ఔట్ అవ్వదు. ఇంక నెక్స్ట్ ఆప్షన్ డిసెంబర్ 25. అప్పుడు కొన్ని ఏవో స్క్రీన్స్ ఉన్నప్పటికీ కూడా, అంటే వేరే సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఓవర్‌సీస్‌లో కొంత ఇబ్బంది అయినా కొంత పర్లేదు అన్నట్టు ఉంటది సిట్యుయేషను. అట్‌లీస్ట్ ఒక 2-3 డేస్ వరకు బెటర్ స్క్రీన్స్ తీసుకోవచ్చు. తర్వాత మళ్ళీ వెళ్ళిపోతే అది వేరే విషయం.
లాంగ్ రన్ ఇంపాక్ట్ ఉంటుంది. మళ్ళీ సేల్ చేసింది కూడా ఎక్కువ అమౌంట్కి, అదొక ప్రాబ్లం. తర్వాత సరే ఇది కాదు పోనీ, ఇది కాదంటే ఇంకా జనవరి 1 అది కూడా కొంతవరకు పర్లేదు. బట్ దాన్ని అసలు ఎప్పుడు రిలీజ్ డేట్ల కింద కన్సిడర్ చేయరు. కానీ ఇంకా అది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని నన్ను అడిగితే. మరి ఇంకా ఇవి డేట్లు. ఇంకా ఆ తర్వాత సంక్రాంతికి లేదంటే ఇంకా డైరెక్ట్గా జనవరి ఎండింగ్కో లేదంటే ఇంకెక్కడో రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ప్రాబ్లం అనమాట. అంతే, లేదంటే ఫిబ్రవరిలో రిలీజ్ చేసుకోవాలి. ఫిబ్రవరిలో ఎలాగో చెప్పుకోదగ్గ సినిమాలు ప్రస్తుతానికైతే ఏమీ అనౌన్స్ చేయలేదు. మార్చిలో టాక్సిక్ ఉంది, పెద్ద ఉంది, అంతే. ఇక అది ప్యారడైజ్ ఎలాగో పోస్ట్పోన్ కదా, ప్యారడైజ్ షూటింగ్ ఇంకా ఏం అవ్వలేదు. సో అది ఎలాగో అట్లా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఓకే అనమాట. ఇట్లా అది మరి సిచ్యువేషన్. సో చూడాలి మరి ఏంటి పరిస్థితి అనేది. సో అది గైస్, అంతే. ఇంకా నన్ను అడిగితే December 12, December 25 అండ్ జనవరి 1 ఇవే కొద్దిగా గొప్ప బెటర్ డేట్లు ఉన్నాయి ఈ సినిమాకి అయితే రావడానికి. 18th వస్తే మటుకు 18th కానీ 19th కానీ వస్తే మటుకు ఓవర్సీస్లో చాలా పెద్ద దెబ్బ పడిపోద్ది. ప్రైస్ కూడా చాలా ఎక్కువకి సేల్ చేశారు కదా, అది వచ్చిన ప్రాబ్లం. చాలా హ్యూజ్ ఇంపాక్ట్ పడిపోద్ది. అది మరి పరిస్థితి. సో చూడాలి మరి ఇంకా. సో మీరేమనుకుంటున్నారు, అఖండ 2 ఏ రోజు వస్తే బెస్ట్ అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ తీస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై నెక్స్ట్ వీడియో. బై.